కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గతంలో కొందరు తనకు బి ఫారం కూడా రాదని కొన్ని పత్రికల్లో ప్రచారం చేశారని, ఆ మాటలను తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి కోసమే పాటుపడతానని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన 8 నెలల కాలంలోనే నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి కందుకూరు రావడం జరిగింది, మనందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా ఆ రోజు మనం ఈ నియోజకవర్గాల్లో పలు సమస్యలు సీఎం గారి దృష్టికి తీసుకొని జరిగింది. కందుకూరు రూరల్ మండలానికి నీళ్లు 18-19 పంచాయతీలకి వాటర్ తాగడానికి డ్రింకింగ్ వాటర్ చాలా ప్రాబ్లంగా ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకురావడం, ఇమీడియట్గా దాన్ని 22 కోట్ల రూపాయలతో అప్రూవల్ చేయడం జరిగింది ముందుగా. అలాగే ఏవైతే ఆ రోజు మన మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే 2 days బ్యాకే 5 కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీకి ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఇమీడియట్గా వారంలోపే నెలలోపే 5 కోట్లు రిలీజ్ చేయడం మన ప్రాంతం పట్ల ముఖ్యమంత్రి గారికి ఎటువంటి మంచి అభిప్రాయం ఉందో మనందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి, అదేవిధంగా మనందరం కూడా కొడమూర్చుపాలెం బైపాస్ విషయంలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బైపాస్ నిర్మిస్తేనే ఆ రోడ్డు మూవ్ ఇస్తాం, లేకపోతే కానివ్వని చెప్తే గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా దానికి సహకరించడం, పైన అది బ్రిడ్జికి కూడా అప్రూవల్స్ వచ్చిందని చెప్పి ఎస్సీ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది యువకులు సిటీఆర్ఐ సెంటర్లో చనిపోవడం కూడా జరిగింది. దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ రోడ్ని ఏదైతే ఇప్పుడు 167B ఏ విధంగా ఉందో అది కూడా వైశాఖ కాలనీ వరకు ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కూడా అప్పులు వచ్చే పరిస్థితి. ఎందుకు చెబుతున్నామంటే ఈ 8 నెలల్లో ఈ ఉమ్మడి ప్రభుత్వంలో కందుకూరు నియోజకవర్గంలో అనేక డెవలప్మెంట్లు చేయడం కూడా జరిగింది. అవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొని రావాల్సిన అవసరం ఉందని చెప్పి మన మున్సిపాలిటీ పరిధిలో 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మీరు ఎన్ఆర్జీఎస్ కింద బీటీ రోడ్లు అయితేమి సిమెంట్ రోడ్లు అయితేమి 27 కోట్ల రూపాయల వర్కులు మన నియోజకవర్గంలో ఈ 9 నెలల కాలంలో జరిగింది. అదేవిధంగా గోకుల్ షెడ్లు 250 గోకుల్ షెడ్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కువ సీఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకొచ్చిన నియోజకవర్గంలో మందు కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా 120 మందికి బడుగు బలహీన వర్గాలు ఏదైతే పేదలు ఉన్నారో హాస్పిటల్ ఖర్చులు భరాయించలేక అప్పులైపోతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పేదల్ని కాపాడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము ఎన్ని అప్లికేషన్లు ఇచ్చినా ఇమీడియట్గా ప్రాధాన్యత క్రమంలో 120 మందికి ఈరోజు మన నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే 20 రోజులు అవ్వలేదు. అదే చెప్తున్నాయి. ఇప్పుడు ఆ గ్రామాల్లో ఉన్న రైతులు మీరు పోయి చూసినా కూడా 60వ కంపెనీ ఎప్పుడు డ్రాప్ అయింది, కొత్త కంపెనీ ఎప్పుడు వచ్చిందో మీకే అర్థమవుతుంది. అనవసరంగా ఏదో కాల్చి ఏదో చేసి నాయస్వామి ఏదో చేసి భయపడతాడు. ఇటువంటి భయపడేది నా బ్లడ్లోనే భయం అనేది లేదు. నేను లక్ష్మీనరసింహ స్వామి నమ్ముతా, ఆయనే నన్ను చక్ర మార్గంలో నడిపిస్తాడని నాకు పూర్తి నమ్మకం. ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఇవన్నీ బరాయిస్తున్నాను. టైం వచ్చినప్పుడు ఏం జరిగిందో అన్నీ క్లియర్గా మీ ముందు ఉంచుతా. నేను ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించిన ఓటర్కి అయితే నేను కమిట్మెంట్గానే ఉన్నాను. వాళ్ళ నుంచి నాకు నాగేశ్వరరావు కరెక్ట్ రూట్లో లేడని చెప్పి ఎవరన్నా ఒక కార్యకర్త అయితే నేను బరాయిస్తాను. అన్నింటికి దానికైతే నేను ఓకే. కానీ ఎవరో దారిపోయే వాళ్ళందరూ ఇంటూ నాగేశ్వరరావు అది ఇది అంటే నేను బరాయించడానికి సిద్ధం లేదు. అటువంటి భయపడి రాజకీయం చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. 2029లో నేను ఏదైతే ఈ నియోజకవర్గంలో నన్ను నమ్మి ఓట్లు వేసారో ఆ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి వచ్చా, ఆ సేవతోనే 2029 ఎలక్షన్లో ఓట్లు అడుగుతానని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.